హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ప్రెషర్ ఛానల్. ఇవాళ అయితే నేను నా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నా. నేనైతే ఎగ్ కర్రీ అండ్ వైట్ రైస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. సో యాప్రాన్ అనేది కంపల్సరీ వేసుకుంటాను నేను. సో ఎందుకంటే బట్టల మీద పడుతుంది. సో ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. సో అవి బాయిల్ చేయడం కోసం నేను వాటర్ తీసుకొని సాల్ట్ వేసాను అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసాను. యాక్చువల్గా నాకైతే ఇది ఏంటో తెలీదు, మా మమ్మీ ఎప్పుడు వేస్తూ ఉంటారు. సో నేను కూడా అలాగే చేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, చాలా రోజులు అయిపోయింది కదా, చాలామంది ఈ మధ్య అయితే రైస్ ఇలా చాటలో చెరగడం లేదు. సో నేనైతే ఇలా చెరుగుతూ ఉన్నాను రైస్ని. అండ్ తర్వాత వాటిని కడిగేసి ఒక కప్కి 2 గ్లాసెస్ రైస్ వాటర్ వేసి నేను రైస్ కోసం రెడీ పెట్టేసుకున్నాను. సో ఈ మీన్ వైల్లో నేను వచ్చేసి ఏం చేస్తున్నానో చూడండి ఒకసారి. అండ్ ఇంకా ఏంటంటే, చాలా లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు అక్కడ ఒకరి కింద కామెంట్ చేశారు సో 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 అని. యాక్చువల్గా నాకు ఆ సో వర్డ్ అనేది కంటిన్యూస్గా వస్తుంది, అది చేంజ్ చేసుకోవాలి. అండ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే బాయిల్డ్ పెట్టాను. అండ్ ఇవి వంకాయలండి, టుమారో మార్నింగ్ కోసము నేనే వస్తూ తెచ్చుకున్నాను. అండ్ సో ఇవైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. డైరెక్ట్గా వాష్ ఏం చేయట్లేదు, ఎందుకంటే టుమారో మార్నింగ్ వాష్ చేస్తాను. అండ్ దీంతోపాటు నేను కొన్ని పుదీనా అండ్ కొత్తిమీర, మెంత, సో పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను. సో ఏంటంటే ఇవి నేను ముందుగానే వాష్ చేసి సాల్ట్ వాటర్లో వాష్ చేసేసి నేను బయట పెట్టేసుకొని అవి ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ లడ్డు వీటిని ఏంటంటే నేను న్యూస్ పేపర్లో స్టోర్ చేస్తాను. కొత్తిమీర కానీ ఆకులు ఏవైనా, లీవ్స్ ఏవైనా ఉంటే న్యూస్ పేపర్లో స్టోర్ చేస్తానన్నమాట. ఏంటంటే అవి న్యూస్ పేపర్లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే, నేను ఇంతకుముందు టిష్యూ పేపర్స్ బాక్స్లలో అన్నిట్లో స్టోర్ చేశాను, కానీ నాకు అవి సరిగా ఎక్కువ రోజులు రాలేదు. బట్ న్యూస్ పేపర్లో నేను ట్రై చేసినప్పుడు అవి నాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించాయి. సో అలా నేను ట్రై చేస్తుంటాను ఇక్కడ. సో నేను అన్ని ఏవైతే వెజిటబుల్స్ తెచ్చుకున్నానో అవి ముందుగా కొంచెం సాల్ట్ వాటర్తో వాష్ చేసి పెడతాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కొత్తదనమాట, డీమార్ట్లో మన అక్కతో పాటు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చుకున్నాను అనమాట. సో ఇవి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. సో వాటిని షిఫ్ట్ చేస్తాం కదా హాట్ వాటర్ నుంచి, కొంచెం కోల్డ్ వాటర్ కూడా వేసాను. సో నేను వాష్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ చూడండి, ఒకసారి లుక్ వేయండి. సో ఇవన్నమాట నేను వాష్ చేసి పెట్టుకున్నాను. నేను తెచ్చుకుంది చాలా కొంచెం తక్కువ క్వాంటిటీ. అండ్ సో కర్రీ కోసం ఇప్పుడైతే నేను ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను. సో నాకేమనిపించిందంటే, ఎక్కువ సార్లు నేను గమనించింది ఏంటంటే, మనం చాలామందికి చెప్తూ ఉంటాము ఇంట్లో ఉన్న లేడీస్ ఏం చేస్తుంటారు, వంటే కదా వంటే ఎంతసేపు అని. సో నిజంగా అండి, నేను వంట చేసేటప్పటి నుంచి చెప్తున్నాను, వంట చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్తో కూడిన పని. అండ్ అది కూడా చాలా ఇష్టంగా చేస్తేనే అది చాలా టేస్టీగా వస్తుంది. సో నిజంగా చెప్తున్నాను, ఎవరైతే వంట చేస్తున్నారో, మీకోసం వాళ్ళు కష్టపడుతున్నారో, వాళ్ళని దయచేసి రెస్పెక్ట్ చేయండి. అట్లీస్ట్ బాగున్నప్పుడు డెఫినెట్గా అది బాగుంది అని చెప్పండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎన్ని వర్క్స్ ఉన్నా ఏమున్నా మళ్ళీ వచ్చి కంపల్సరీ వంట మీకోసం కుక్ చేస్తున్నారంటే వాళ్ళు మీకోసం టైం స్పెండ్ చేస్తున్నారని అర్థం. సో యాక్చువల్గా ఇంట్లో ఉన్న లేడీస్ని, హౌస్ వైఫ్స్ని తక్కువ చేయకండి. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు కంపల్సరీ చాలా వర్క్ ఉంటుంది. నిజంగా నేను చాలామందిని చూశాను దగ్గర నుంచి, చాలా వర్క్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ వాళ్ళని అయితే తక్కువగా చూడకండి. అండ్ సో ఇక్కడ అయితే నేను మిర్చీస్ ఏంటంటే ఎగ్ కర్రీలోకి మిర్చీస్ వేసుకుంటున్నాను స్లైడ్గా కట్ చేసి. సో అవి నాకు కొంచెం ఇష్టం అనమాట. సో కర్రీలోకి అవి కొంచెం టేస్టీగా ఉంటాయి. అండ్ ఎగ్స్ ఇక్కడ చేస్తున్నాను. మీన్వైల్ ఈ వర్క్స్ అన్నీ నేను ఒక టైంలోనే అట్ ఎ టైం ఈ వర్క్స్ అన్నీ నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకోటి, ఎగ్స్ని కర్రీ చేసేటప్పుడు మామూలుగా 10 minutes 15 minutes ఉడికిచ్చేస్తాను నేను. అండ్ ఇక్కడ చూడండి, మీరు కూడా వంట చేసేటప్పుడు డెఫినెట్గా వాటర్ తీసుకోండి. ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. ఆ వంట పనిలో ఇంకా వేరే ఏదైనా పనులలో మునిగిపోయి వాటర్ తీసుకోకుండా మాత్రం అస్సలు ఉండకండి. సో ఎప్పుడు బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడం అనేది చాలా మంచి అలవాటు. అండ్ ఇక్కడ వచ్చేసి 1 egg అయితే స్పాయిల్ అయిపోయింది. సో అందుకే నేను ముందుగానే 4 వేసాను. సో ఇప్పుడు 3 eggs తోటి నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ మసాలా అయితే స్టవ్ మీద వేయించేసాను కడాయిలో.
అండ్ ఇక్కడ మసాలా వేగుతుంది అండ్ దీంట్లో ఎగ్స్ యాడ్ చేయడమే. సో ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి ఏం తినలేదు. నేను స్నాక్ ఆప్షన్గా సున్నుండ తీసుకున్నాను. మీరు కూడా సున్నుండ కానీ నువ్వులుండ కానీ ఇలాంటివి తినండి, చాలా మంచిగా ఉంటుంది. అండ్ నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీరేం వంట చేస్తారో మాట్లాడుకుందాము. ఇంకా నేను వెళ్తున్నాను నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని. ఓకే బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.